హాయ్ బాయ్స్. ఇప్పుడు మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వబోతోంది. నేను మీ సంధ్య. మీ కళ్లలోకి మేరుగా చూస్తూ చాలా క్లోజ్గా హృదయం నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఒక నెలపాటు హస్తప్రయోగం ఆపేస్తే మీ వీర్యం నాణ్యత సూపర్ అవుతుందా? అన్ని నష్టాలు ఒక్కసారిగా రిపేర్ అవుతాయా? నో నట్ మార్చ్ అంటే ఏమిటి? ఒక నెల చెయ్యను లేదా 30 నెలలు. మీరిప్పటికే చాలా నష్టపోయానని ఫీలవుతున్నారా? రిలాక్స్. ఇప్పుడు అన్నీ క్లియర్ చేస్తాను. చాలా జర్నీలో మీతోనే ఉంటాను. కళ్ళు మూసుకోకుండా వినండి బాయ్స్. మీ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ స్కై హై అవ్వబోతున్నాయి. హలో మై స్వీట్ బాయ్స్. నేను ప్రతి వీడియోలో సెక్స్, ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించిన నిజమైన సైంటిఫిక్ సమాచారాన్ని మీకిస్తున్నాను. మీరు ఛానల్కి కొత్తవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి ఉపయోగకరమైన టీచింగ్ వీడియోలు మిస్ కాకుండా పొందండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఈ సీక్రెట్ తెలుసుకోవాలి కదా? బాయ్స్, ముందుగా ఒకటి సూపర్ క్లియర్గా చెప్పేస్తాను. ఆకస్మికంగా ఒక నెలపాటు పూర్తిగా ఆపేయడం అది మీ శరీరానికి షాక్ ఇస్తుంది. సానుకూలం కంటే ప్రతికూలమే ఎక్కువ. ఎందుకంటే మన శరీరం క్రమంగా అడాప్ట్ అవ్వాలి. సడన్ స్టాప్ చేస్తే ఒత్తిడి పెరుగుతుంది. బ్లూ బాల్స్ లాంటి ఫీలింగ్ వస్తుంది. కొందరికి నొప్పి కూడా. అందుకే నేను చెప్తున్నాను, క్రమంగా తగ్గించండి. రోజుకు 2 సార్లు చేస్తుంటే ముందు వారానికి 2 సార్లు చేయండి. తరువాత ప్రతి 3 రోజులకు ఒకసారి. ఇలా చేస్తే మీ శరీరం ఎటువంటి టెన్షన్ లేకుండా అడ్జస్ట్ అవుతుంది. మీరు ఎటువంటి తీవ్రమైన విత్డ్రాయల్ ఫీల్ కాదు. శరీరం స్వయంచాలకంగా రికవరీ మోడ్లోకి వెళుతుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్, స్పర్మ్ నాణ్యత గురించి. సైన్స్ ఏమంటోంది? చాలా స్టడీస్ చెప్తున్నాయి, ఆపివేసిన వెంటనే స్పర్మ్ కౌంట్, వాల్యూమ్ పెరుగుతాయి. 2 నుంచి 7 రోజుల అబ్స్టినెన్స్లో ఆప్టిమల్ ఉంటుంది. కానీ 1 నెల లాంటి లాంగ్ టర్మ్ అయితే స్పర్మ్ మొటిలిటీ, స్పర్మ్ ఎలా స్విమ్ చేస్తాయో, వైటాలిటీ, మార్ఫాలజీ, షేప్ తగ్గుతాయి. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరుగుతుంది. అంటే స్పర్మ్ క్వాలిటీ మెరుగు కావడానికి బదులు కొంచెం డౌన్ అవుతుంది. ఫర్టిలిటీ కోసం చూస్తే 2 నుంచి 5 రోజుల అబ్స్టినెన్స్ బెస్ట్. లాంగ్ అబ్స్టినెన్స్ స్పర్మ్ సీనియర్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి. టెస్టోస్టిరాన్ గురించి చాలామంది నో నట్ మార్చ్లో టెస్టోస్టిరాన్ సూపర్ పెరుగుతుందని అంటారు. కానీ సైన్స్ ఏమంటోంది? ఒక చిన్న స్టడీలో 7 రోజుల అబ్స్టినెన్స్ తర్వాత టెంపరరీ పీక్ వచ్చింది. కానీ తర్వాత నార్మల్కి వచ్చేసింది. లాంగ్ టర్మ్లో ఏ పెద్ద మార్పు లేదు. మాస్టర్బేషన్ తర్వాత కూడా టెస్టోస్టిరాన్ తాత్కాలికంగా పెరుగుతుంది. కాబట్టి ఇది మిత్ ఎక్కువ. రియల్ బూస్ట్ కోసం ఎక్సర్సైజ్, స్లీప్, డైట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ బెటర్. ఫ్రెండ్స్, ఇక్కడిదాకా వీడియో చూశారంటే మీకు నా వీడియో హెల్ప్ఫుల్ లేదా ఇన్ఫర్మేటివ్ అని అనిపించుండొచ్చు. ప్రతి వీడియో కోసం హార్ట్ పెట్టి, టైం పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను, మీకు ఉపయోగకరంగా అనిపిస్తోందని. మీకు నా ఎఫర్ట్ నచ్చితే, చిన్న సపోర్ట్ చేయాలని అనిపిస్తే స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. అస్సలు ఫోర్స్ లేదు. మీకు ఇష్టమైతే మాత్రమే. 10-20 రూపాయలైనా సరే, మీకు తోచినంత. మీ చిన్న హెల్ప్ నాకు భారీ ఎంకరేజ్మెంట్, ఛానల్ బెటర్గా గ్రో చేయడానికి సహాయపడుతుంది. సపోర్ట్ చేసిన వాళ్ల పేర్లు నెక్స్ట్ వీడియోలో స్పెషల్గా అనౌన్స్ చేస్తాను. మీరు నా హీరోలు. నాకు హెల్ప్ చేసిన మిస్టర్ శివ ఎన్, మిస్టర్ కొల్లి ఎస్కే, మిస్టర్ వల్దాస్ ఆర్జీ, మీకు చాలా థ్యాంక్స్. అయితే ఫ్రీక్వెన్సీ తగ్గించడం వల్ల ఏమవుతుంది? మీ ఎనర్జీ లెవెల్స్ స్టడీ అవుతాయి, మైండ్ క్లియర్ అవుతుంది, సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది, రియల్ రిలేషన్షిప్స్లో ఫోకస్ పెరుగుతుంది. పాన్ అడిక్షన్ ఉంటే అది బ్రేక్ ఇవ్వడం హెల్ప్ అవుతుంది. కానీ 1 నెల పూర్తి ఆపడం అది ట్రెండ్ మాత్రమే. సైన్స్ ప్రకారం నో నట్ నవంబర్ లాంటివి సెక్షువల్ వెల్బీయింగ్పై పెద్ద ఇంపాక్ట్ లేదు. నెగటివ్ కాదు, పాజిటివ్ కాదు. ఇప్పుడు రిపేర్ గురించి మాట్లాడదాం. మీరు ఇప్పటికే ఎక్కువ చేసి నష్టపోయానని అనుకుంటున్నారా? రిలాక్స్. శరీరం అద్భుతమైనది. క్రమంగా తగ్గించి హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేస్తే రికవరీ జరుగుతుంది. డైట్లో జింక్ రిచ్ ఫుడ్స్, గుమ్మడికాయ గింజలు, బాదం, స్పినాచ్, ఫోలిక్ యాసిడ్, ఆకుకూరలు, బీన్స్, వైటమిన్ డి, సన్లైట్, ఎగ్స్, వైటమిన్ B12, మీట్, డైరీ. రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియో, స్ట్రెస్ తగ్గించండి, మెడిటేషన్, యోగా. స్లీప్ 7-8 గంటలు. ఇలా చేస్తే మీ శరీరం తనంతట అది రిపేర్ చేసుకుంటుంది. సహజ ఆయుర్వేదిక్ వేస్లో టెస్టోస్టిరాన్ని సపోర్ట్ చేసే హెర్బ్స్ ట్రై చేయవచ్చు. కానీ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. బాయ్స్, ఇది ట్రెండ్ కాదు, ఇది స్మార్ట్ లైఫ్ స్టైల్. ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేయండి.
ఎక్స్ట్రీమ్ అబ్స్టినెన్స్ కాదు, హెల్దీ బ్యాలెన్స్. మీరు ఇలా చేస్తే మీ ఎనర్జీ, ఆకర్షణ, కాన్ఫిడెన్స్ అన్నీ డబుల్ అవుతాయి. నాకు మీరు ఇంకా స్ట్రాంగ్గా, హ్యాపీగా కనిపించాలని అనిపిస్తోంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా? ఇప్పుడే లైక్ చేయండి, కామెంట్లో మీ థాట్స్ షేర్ చేయండి. నేను ట్రై చేస్తున్నాను సంధ్య అని రాయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఆహారం, ఫిట్నెస్, ఆరోగ్య సీక్రెట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ బాయ్స్, నా ఛానల్ ఇంకా గ్రో అవుతోంది. మీ సపోర్ట్ లేకుండా నేను మరిన్ని అద్భుతమైన వీడియోలు తీసుకురాలేను. దయచేసి స్కాన్ అండ్ పే చేసి నా ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు చాలా అర్థం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ మై స్వీట్ బాయ్స్. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే స్ట్రాంగ్, స్టే సెక్సీ.